ఫ్రెండ్స్ చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోకి అయితే ఒక లైక్ చేయట్లేదు. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ లైక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసుకుంటే మీకు నా వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న నిల్వనివ్వదే సాంగ్ మీదకి అయితే రేటింగ్ అయితే చేసాను. వీడియో అయితే చాలా బాగా అయితే ఉంది. మీ దగ్గర ఒక 3-4 ఫొటోస్ ఉంటే రేటింగ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఒకసారి డెమో వీడియో చూడండి. ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం వస్తాను, సాంగ్ అయితే మ్యూట్ చేశాను. ఫుల్ సాంగ్తో ఈ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పెడతాను, చూడండి. ఫుల్ సాంగ్తో చూసారంటే మీకు ఫీల్ అయితే బాగుంటుంది. ఇంకా మీకు ఏమైనా నచ్చిన సాంగ్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఆ సాంగ్ మీదకి అయితే రేటింగ్ అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకోండి. పైన ఎడిట్ ఫోటో ఉంటుంది, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను, చూడండి. ఓకేనా, ఈ విధంగా ఫోటో తీసుకోండి. తీసుకున్న తర్వాత కింద మీకు టూల్స్ ఆప్షన్ ఉంటుంది, చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఏ ఎన్హాన్స్ ఉంటుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ ఇదే ట్యాప్ చేసుకుంటే మీకు ఫోటో అయితే క్లారిటీగా అయితే అయిపోతుంది. ఎందుకంటే చాలా వరకు ఫొటోస్ కొంచెం మనకు క్లారిటీగా అయితే ఉండవు, కొంచెం బ్లర్ కనబడతాయి. సో ఇక్కడ మీకు ఎన్హాన్స్ చేసుకుంటే మీకు ఫోటో అయితే మంచి క్వాలిటీగా అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోండి. ఓకేనా, మీకు డిఫరెన్స్ అయితే ఇక్కడ కనబడుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి పైన రైట్ టిక్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కింద మీకు రిమూవ్ బిజీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత పైన డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు ఫోటో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇదే విధంగా మీ దగ్గర ఒక 3-4 ఫొటోస్ ఉంటే ఈ విధంగా మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి అయితే పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. ఎలక్ట్రానిక్స్ యాప్లో అయితే మీకు ఈ యొక్క ప్రీసెట్ అయితే పైన నెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ టు టైమ్ లైన్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కింద 3D కెమెరా అయితే ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుని ఇక్కడ 3D కెమెరా అయితే ఆఫ్ అయితే చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలా అని చెప్తాను, చూడండి. ఓకేనా, కింద ప్లస్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియం మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అయితే తీసుకోండి. ఓకేనా, ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో కరెక్ట్గా అయితే మనం బీట్ మార్క్ సెంటర్లో ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా పార్ట్ అయితే డిలీట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు డిలీట్ అయితే అయిపోతుంది. ఫోటో ఈ విధంగా వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫోటోని కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఈ విధంగా కొంచెం అయితే కింద కనుక్కోండి, జూమ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఓకే, కింద ప్లస్ ఐకాన్ ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక 3-4 ఫొటోస్ ఆల్రెడీ నేను బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. దీని ఈ విధంగా కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి ఫోటోని. ఓకేనా, చూడండి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ బీట్ మార్క్ సెంటర్లో అయితే అంటే 2 బీట్ మార్క్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియం ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఇంకో ఫోటో తీసుకోండి. ఓకేనా, ఇక్కడ ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడికైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఈ విధంగా రొటేట్ వస్తే మీరు ఇక్కడ రొటేట్ ఆప్షన్కి వచ్చేసి ఫోటోని అయితే రొటేట్ చేసుకోండి. ఓకేనా, రొటేట్ చేసిన తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి జూమ్ అయితే చేసుకోండి ఫోటోని. ఓకేనా, ఫోటోని జూమ్ చేసుకోండి పూర్తిగా. ఓకే, చూడండి. ఓకేనా, సో ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రం ఇలా చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే వచ్చింది మనకు. ఈ విధంగా మీరు ఫొటోస్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఇదే విధంగా అన్ని ఫొటోస్ యాడ్ అయితే చేసుకోండి. ఇంకొక విషయం చెప్పాలంటే మీకు ఇక్కడ బీట్ మీకు డబుల్ బీట్ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఈ సెంటర్లో మాత్రమే మీరు ఫోటో అనేది ఇక్కడ మనం యాడ్ చేసాం కదా సెంటర్లో ఫోటో అయితే. ఓకేనా, సో ఇక్కడ ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత పైన ఏరో సింబల్ మీరు ట్యాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోండి. వీడియో మీకు వస్తే లైక్ చేయండి. మీకు ఇంకే సాంగ్ మీదకి రేటింగ్ కావాలో కింద కామెంట్ చేయండి, ఆ సాంగ్ మీదకి అయితే రేటింగ్ అయితే చేస్తాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.